గారు ఒక ప్రకటన చేసినారు. సంక్షేమ శాఖల్లో అవినీతి జరిగింది. అది బ్యాక్వర్డ్ క్లాస్ మినిస్టర్గా నేను కావచ్చు, ఎస్సీ వెల్ఫేర్ మినిస్టర్గా, ఎస్టీ వెల్ఫేర్ మినిస్టర్గా అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు కావచ్చు, మైనారిటీ వెల్ఫేర్ మినిస్టర్గా మరి అజరుద్దీన్ గారు కావచ్చు. ఈరోజు సంక్షేమ శాఖకు సంబంధించి ఒక మైనారిటీ, ఒక ఎస్సీ, ఒక బీసీ మంత్రులుగా ఉన్నటువంటి శాఖల పట్ల పూర్తిగా చులకన చేసి మేమేదో పొరపాటు చేస్తున్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. మాది పారదర్శకత, గతంలో పూర్తిగా ఏకత విధానం, సింగిల్ విండో. మేము పారదర్శకంగా సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ మంత్రులకు సంబంధం లేకుండా రాష్ట్ర స్థాయిలో ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ సవ్యసాచి కోర్సును ఏర్పాటు చేసి అన్నీ కూడా క్వాలిఫైడ్ క్వాలిటీ పేరుకు టెండర్లు పిలిచి ప్రక్రియ కొనసాగుతోంది. ఎక్కడ కూడా ఎవరికి మంత్రులకు కానీ ఈ ప్రక్రియలో మిగతా క్షేత్రస్థాయి అధికారులకు ఎవరికి సంబంధం లేదు. శుభ్రంగా వీటికి సంబంధించి ఓపెన్ మార్కెట్లో క్వాలిటీ ఈజ్ ఎ ఫస్ట్ ప్రయారిటీ, పారదర్శకత అనేటువంటిది మొదటి సూత్రంగా, నాణ్యత అనేటువంటి సూత్రంగా మేము ఈరోజు ఈ కార్యాచరణ కొనసాగిస్తుంటే అనవసరపు ఆరోపణలు చేస్తూ వారి స్థాయిని తగ్గించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో జరిగినటువంటి విధంగానే అవినీతి జరుగుతుందనేటువంటి అవగాహనతోటి మాట్లాడుతున్నట్టుగా ఉన్నాడు. మేము ముగ్గురం మంత్రులను కూడా, లక్ష్మణ్ కుమార్ గారు ఎస్సీ ఎస్టీ శాఖకు సంబంధించి, అజరుద్దీన్ గారు మైనార్టీ శాఖకు సంబంధించి, నేను బీసీ శాఖకు సంబంధించి నేను గౌరవ మాజీ మంత్రి హరీష్ రావు గారికి సవాల్ చేస్తూ ఉన్నాం. మీరు మాట్లాడిన ప్రకారంగా ఈ సంక్షేమ శాఖల్లో అవినీతి రూపిస్తే మేము దేనికైనా సిద్ధము. మేము పేద పిల్లలకు సంబంధించి పారదర్శకంగా మెస్ ఛార్జీలు పెంచి, కాస్మెటిక్ ఛార్జీలు పెంచి, మౌలిక సదుపాయాలు కలగజేస్తూ విద్యార్థుల సంఖ్య, పేద విద్యార్థులు చదువుకొని ఉన్నత స్థానాలకు వెళ్ళాలనేటువంటి ఆలోచన సరళిలో పెరిగినటువంటి మీ ముగ్గురం మంత్రులము. మేము ఆ ఆలోచన కొద్దీ వాళ్ళకు సంక్షేమం కొరకు తప్ప, ఎక్కడ పారదర్శక కొరకు తప్ప, ఎఫెక్టివ్నెస్ ఉండడం కొరకు తప్ప ఎక్కడ సెకండ్ ఆలోచన చేసేటువంటి పరిస్థితి కానీ మా ప్రభుత్వం కానీ ఎవరు కూడా చేస్తలేమనే మాటను నేను సదరు పెద్దలకు తెలియజేస్తూ, ఇది మీరు పారదర్శకకు పందికొక్కులకు తేడా ఉన్నట్టుగా భావిస్తున్నాం. మేము పారదర్శకంగా పోతాను, పందికొక్కులుగా తిన్నటువంటి ఆనాటి ఈ శాఖల్లో నిర్వహించినటువంటి వాళ్లకు ఒకసారి విచారణకు చెప్తే, ఎందుకంటే ఇప్పుడు ఆ శాఖల్లో గిరిజన, హరిజన, మైనార్టీ, బీసీలకు సంబంధించి ఎవరో ఉండి ఈరోజు మేము దానికి సంబంధించిన ఏదైనా మాట్లాడితే పొరపాటు అవుతుందని ఊరుకుంటే, ఈరోజు మేము గత 10 సంవత్సరాలు ఈ శాఖలకు సంబంధించినటువంటి పారదర్శకంగా పందికొక్కుల్లాగా, ఇప్పుడు కూడా మా పారదర్శకతకు సంబంధించి ఎక్కడ విఘాతం కలిగినా, ఎక్కడ మేము తప్పు చేస్తున్నామని చూపెట్టినా మేము ముగ్గురంగా, వాళ్ళిద్దరి పక్షాన కూడా మేము ముగ్గురం ఎటువంటి విచారణకైనా, ఎటువంటి చర్యకైనా, ఎటువంటి మీరు దాన్ని ప్రూవ్ చేయగలిగితే, దాని ఏదైనా మీరు ఆరోపణ మాట్లాడినటువంటి మాటను దానికి సంబంధించి అవాస్తవం కాదు అని చెప్పగలిగితే తప్పకుండా మేము దానికి సంబంధించిన దాంట్లో ప్రతిస్పందించడానికి సిద్ధంగా ఉన్నాం.